హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుండి ఇప్పుడుండే ఈ వేసవిలో సల్లసల్లగా మంచి రుచినిచ్చే ఈ విధంగా చెయ్యాలే కానీ టేస్ట్ సూపర్ అండి. ఈ విధంగా చేసుకొని తింటే కంటికి మంచిది, కడుపులో కూడా చల్లగా ఉంటుందండి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో మనకి చూపించబడింది. ప్రతి ఒక్కరు ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. దీన్ని ఎలా చేయాలో ఎలా చేశానో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ఇప్పుడు మనం దీని గురించి తోటకూర తీసుకోవాలండి. ఈ టైప్లో మంచి లేత ఆకులుండే ఈ తోటకూరని తీసుకునేసి దీన్ని మనం శుభ్రంగా కడగాలి. ఫస్ట్ కడిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉండే ఈ ముదురు కాడలు ఏదైతే ఉన్నాయో అవన్నింటిని మనం తీసేసుకోవాలి. తీసిన తర్వాత ఎందుకంటే కొంచెం ముదురు కాడలు అన్నది తొందరగా ఉడకవు, అందుకోసం అనేసి ఈ ముదురు కాడలు తీసేసి ఈ లేత కాడలు అయితే ఏం కాదండి అందులో కరిగిపోతాయి. ఈ విధంగా మనం దీన్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కానీ ఎప్పుడైనా సరే ఈ ఆకుకూర తీసుకున్నప్పుడు మనం ఒకటి ఖచ్చితంగా గమనించుకోవాలి. ఎందుకంటే ఈ ఆకు కన్నది వెనక భాగంలో కొంచెం గుడ్లు టైప్లో బూజు టైప్లో ఇలా రకరకాలుగా ఉంటాయండి. ఏంటంటే ఈ చిన్న చిన్న పురుగుల వల్ల. కాబట్టి వాటిని మనం పరీక్షగా చూసుకునేసి అలాంటి ఏదైనా కనపడితే ఖచ్చితంగా తీసేసి అప్పుడు ఆ ఆకుని శుభ్రంగా కడిగి ఈ టైప్లో కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో అయితే వేసి పెట్టుకుందాం. చూడండి, ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తే ఏంటంటే మనం దీన్ని తయారు చేసేటప్పుడు సింపుల్గా కరిగిపోతుందండి. అందుకోసం అనేసి ఇలా ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పెరుగు తీసుకుందాం. అంటే నేను ఇంట్లోనే తయారు చేసుకునే పెరుగండి. అంటే దాదాపు ఒక హాఫ్ లీటర్ వరకు ఉంటుంది. అంటే మనకు పెరుగు ప్యాకెట్ పెద్దది ఉంటుంది కదా, దాని మందం ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఇలా పల్చగా మనం చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటలు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత దాన్ని కొంచెం వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లిపాయలని కొద్దిగా అలా ముక్కులు పొడిసి అందులో వేసుకొని కొంచెం లైట్గా వేగనిచ్చుకోవాలి. ఇలా కలుపుతూ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో కట్ చేసిన ఒక ఉల్లిపాయ అండి, సన్నగా పొడవుగా కట్ చేసి ఆ ఉల్లిపాయను అందులో వేసుకునేసి దీన్ని కూడా కాస్తలా మెత్తబడనివ్వాలి. ఈ విధంగా మెత్తబడిన తర్వాత దీంట్లో ఒక 5-6 ఎండుమిరపకాయలని ఇలా మధ్యలోకి ఇరిసి దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు మంచి కలర్ వచ్చేంత వరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయల్ని బాగా వేగనిచ్చుకోవాలి. అంటే ఈ ఎండుమిరపకాయలు మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వచ్చినాక కరివేపాకు వేసుకునేసి ఈ కరివేపాకును కూడా కొంచెం చిటపటలాడనివ్వాలి. ఈ విధంగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసిన టమోటా అండి, ఒక టమోటాని చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా వేగనిస్తే సింపుల్గా మెత్తబడిపోతుంది. ఈ విధంగా టమోటాలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆకునైతే దీంట్లో వేసేసుకుందాం. ఇదేంటంటే ఈ ఆకును మాత్రం ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా అవన్నీ శుభ్రంగా తీసేసిన తర్వాత మాత్రమే దీన్ని వాడుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూను సాల్టు, చిటికెడు పసుపు వేసుకునేసి కాస్త ఇలా బాగా తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకుంటూనే దీన్ని మనం మంచిగా అంటే బాగా మెత్తబడేంత వరకు సన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా. దీనికి కొంచెం మంట హైలో ఉంచొద్దు, ఎంత కొంచెం సన్నగా మంట అంటే సిమ్లో పెట్టిన అంత మరీ తక్కువ కాకుండా మీడియం టు లోలో అలా అడ్జస్ట్ చేసుకుంటూనే దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. దానికి సమయం ఒక 5-6 నిమిషాల వరకు అయితే పడుతుందండి. ఓకేనా. అదంతా ఎక్కువ సమయం అయితే కాదు, కానీ ఈ టైప్లో మనకి ఫ్రై అయ్యేటప్పుడు అందులోకించి పసురు వాసన పోయేసి మంచి స్మెల్ వస్తుంటుంది. ఆ టైపు వచ్చాక ఇప్పుడు ఫ్రై అయిందని అర్థం. ఇప్పుడు దాన్ని తీసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి కొంచెం దీన్ని బాగా చల్లారనివ్వాలండి. అంటే ఎంత మనకి చల్లారితే అంత మంచిది, వేడి ఉండకుండా బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పెరుగునైతే దీంట్లో వేసేసుకోవాలి.
పెరుగు వేసిన తర్వాత ఇప్పుడు అదే పెరుగు బౌల్లో కొద్దిగా నీళ్ళు, అంటే నీళ్ళు ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా అంటే ఏదో అట్లా వేసి కుప్పిలిచ్చి అందులో పోసేసి ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి, అంటే బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే ఈ పెరుగు అన్నది ఈ తోటకూరలో, ఫ్రై చేసిన తోటకూరలో బాగా కలిసిపోవాలి. కలిసిపోయేంత వరకు ఒక 2 నిమిషాలు లేదా 2-3 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుతూనే దీన్ని తిరిగేసుకోవాలి. అప్పుడేమవుద్దంటే దీనిలో ఇది బాగా మిక్స్ అయిపోద్దండి. మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఒక ఉల్లిపాయని, అంటే సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటే అది మనం ఇది తినేటప్పుడు ఆ ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ పంటి కింద పడుతుంటే ఆ టేస్టు వేరే లెవెల్ అండి, అంత బాగుంటుంది. అందుకోసం అనేసి దాన్ని కూడా అలా వేసేసుకునేసి ఇలా బాగా తిరిగేసుకోవాలి. తిరిగేసిన తర్వాత ఇప్పుడు దీన్ని సింపుల్గా అలా కాసేపు పక్కన పెడితే ఇది కొంచెం మాగుతుందండి, అంటే దాదాపు ఒక అరగంట. అప్పుడేమవుద్దంటే ఈ పెరుగులో, ఈ తోటకూరలో, ఈ ఉల్లిపాయల్లో బాగా ఇమిడిపోయి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత దీన్ని సర్వ్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుందండి. ఈ టైప్లో చేసుకొని ఈ ఎండలకి తినండి. టేస్టు, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. ఇలా చేసుకొని దేంట్లోకైనా సరే తిని చూడండి, కడుపులో చల్లగా సూపర్గా ఉంటుందండి. ఈ ఎండలకి తట్టుకోవాలంటే ఇలాంటి రెసిపీలు కంపల్సరీ చేసుకునేసి తిని తీరాలండి. కాబట్టి ఇది మధ్యాహ్నం టైంలో చేసుకుని తినండి, చాలా బాగుంటుంది.